బాలీవుడ్ సినిమాల సందడి పెరిగిన వేళ బాలీవుడ్ లో లెక్కలు మారాయి. అక్కడి సినిమా సెట్స్ పైకి వెళ్ళాలంటే సౌత్ హీరోయిన్ రంగంలోకి దిగాల్సి వస్తుంది. ఒకప్పుడు దక్షిణాది హీరోయిన్ కి బీటౌన్ ఆఫర్ అంటే ప్రమోషనే. కానీ సౌత్ లో ఎమోషన్ పండాలంటే ఇప్పుడు ఇక్కడి లేడీ అక్కడ దాడి చేయాల్సిందే. అంతలా సడన్ గా సీన్ మారింది. సౌత్ హీరోయిన్ లేకుండా బాలీవుడ్ సినిమాకు గ్లామర్ మిస్ అయ్యేలా ఉంది. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ కొత్త మూవీ బేబీతో కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు మలయాళం, తమిళ్, తెలుగు సినిమాలతో బిజీ అయిన తను ఫస్ట్ టైం హిందీ మూవీ చేసింది. మరో 2 ప్రాజెక్టులు పట్టేసింది. బాలీవుడ్ నుంచి వరుసగా ఆఫర్స్ అందుకుంటున్న సౌత్ లేడీ సాయి పల్లవి ఆల్రెడీ రణ్బీర్ కపూర్ తో రామాయణం అంటూ పాన్ ఇండియా మూవీ చేస్తోంది. అది కాకుండా ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో జోడీ కట్టి సినిమా చేస్తోంది. సౌత్ నుంచి బాలీవుడ్ మీద దాడి చేసిన హీరోయిన్లలో రష్మిక మందన స్వింగ్ లో ఉంది. గుడ్ బై యానిమల్ తో నార్త్ ని ఊపేసిన తను ప్రెజెంట్ సల్మాన్ తో మరో ప్రాజెక్టు పట్టేసింది. ఎలాగో యానిమల్ 2 ఆఫర్ రెడీగా ఉంది కాబట్టి బాలీవుడ్ లో తన ఫ్యూచర్ కి ఢోకా లేదు. ఇక మాయలేడీ సమంత ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్ 2 తో బాలీవుడ్ మీద దండెత్తింది. ఇది కాకుండా సిటీడెల్ రీమేక్ తో మరోసారి బాలీవుడ్ మీద దాడి చేయబోతోంది. ఓటీటీని షేక్ చేసే పనిలో ఉంది. ఒకప్పుడు సౌత్ హీరోయిన్లను బాలీవుడ్ లో పెద్దగా కన్సిడర్ చేసే పరిస్థితే లేదు. కానీ బ్లాక్ అండ్ వైట్ ఈస్ట్ మన్ కలర్ జమానాలో సౌత్ హీరోయిన్లదే నార్త్ లో డామినేషన్ ఉండేది. మళ్లీ ఇన్నాళ్లకు అలాంటి పరిస్థితి వచ్చినట్టుంది.